కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరవి యొక్క దోషము కూడా ఈ వారం తొలగిపోబోతూ ఉన్నది. జన్మ శనేశ్వరుడు, జన్మరవి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉంటూ అర్ధాష్టమ గురు దోషము ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో రవి యొక్క మార్పు ఈ వారం చివరిలో మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ప్రశాంతతని చేకూరుస్తూ ఉంటుంది. రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధ శుక్రుల తాలూకు ఆనుకూల్యత, అలాగే రెండవ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రుని యొక్క షష్ఠస్థాన స్థితి, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి ఒక ఎసెట్ ఏంటి అంటే వీళ్ళ మాట, వీళ్ళ కుటుంబము, ఈ రెండు కూడా ఈ వారంలో వచ్చేటువంటి అనేక రకాల ఉపద్రవాలను దాటడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి, సమర్థవంతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఈ వారం లభిస్తాయి. ఆర్థికంగా కావలసినటువంటి సపోర్ట్ దొరుకుతుంది. ఆరోగ్యపరంగా ఉండవలసినటువంటి సపోర్ట్ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ దొరకడం ద్వారా అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నిర్వర్తించగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పును చేయడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అర్ధాష్టమ గురుని యొక్క స్థితి కొన్ని సందర్భాల్లో అటు మీరు ఎవరైతే మీకు సమయానికి వీరు ఉపయోగపడతారో అని మీ చిన్నతనం నుండి లేదా మీకు ఊహ తెలిసినప్పటి నుండి నమ్ముతూ వచ్చినటువంటి విషయాలు ఉన్నాయో, పలానా వాళ్ళను మనం గౌరవించాలి, వారు మనకి ఏదైనా సమయంలో ఉపయోగపడతారు అని ఎవరినైతే అనుకుంటూ వచ్చి ఉన్నారో, తీరా సరిగ్గా సమయం వచ్చేసరికి వారే మీకు ప్రతికూలంగా మారడం, వారు మీ బంధువులు అవ్వడం, చిన్నతనం నుండి మీరు వారికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది కొంత మానసికంగా ఇబ్బందిని కలగజేస్తుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మీ యొక్క మంచితనం, మీ యొక్క శ్రమ, మీ తెలివితేటలు, మీ యొక్క అనుభవం అనేక రకాలైనటువంటి చిక్కుముల నుండి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.